హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇవాళ లేవడమే రెడీ అయిపోతున్నా అనమాట ఫాస్ట్‌గా. ఎందుకంటే ఇవాళ నాకు ఎగ్జామ్ ఉన్నది. అండ్ ఎగ్జామ్ వచ్చేసి 10:15కి ఉందనమాట. నేను తొందరగా వెళ్ళాలి కాబట్టి ఇంకా తొందరగా లేచేసి ఫస్ట్ అయితే రెడీ అయిపోతున్నా. దీని తర్వాతనే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోవాలి అనమాట. అండ్ నా అవుట్‌ఫిట్‌కి వచ్చేస్తే నేనైతే ఈ టర్టిల్ నెక్ ఏసుకోవడం అనేది ఫస్ట్ టైమ్ అని చెప్పొచ్చు. ఇది నాకు మా అక్కే తీసుకొచ్చిందనమాట. తను లండన్‌లో ఉంటది. వచ్చేటప్పుడు లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిందనమాట. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వేసుకోలేదన్నమాట. ఎందుకంటే అంత వేడి ఉంటుండే. కానీ అసలు ఈ మధ్య అయితే చలి చంపేస్తుంది అన్నట్టే చెప్పొచ్చు. అసలు ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. ఇంకా ఇట్లాంటి అవుట్‌ఫిట్స్ ఈ టైంలోనే కదా ఏసుకోవచ్చు. అందుకే ఇంక తీసి ఏసుకున్నా అనమాట. చాలా వెచ్చగా ఉండే అనమాట. అసలు ఫుల్ అంటే ఫుల్ చల్లగా ఉంది. జనరల్‌గానే మా నిజామాబాద్‌లో వేడి ఎక్కువనే ఉంటది. చల్లదనం కూడా ఎక్కువనే ఉంటది. అండ్ మెయిన్‌గా వచ్చేసి మా ఇంటి దగ్గర అయితే మొత్తం పొలాలు ఉంటాయి కాబట్టి ఇంకా మేము 4th ఫ్లోర్‌లో ఉంటామనమాట. ఇంకా అంటే ఇంకా చలి పెడతా ఉంటది. అసలు ఇల్లు ఎంత కూల్ ఉంటదంటే అంత కూల్ ఉంటదనమాట. అందుకే ఇలాంటివి వేసుకోవడం పాసిబుల్ అయితుందని చెప్పొచ్చు. ఇంక రెడీ అయిపోయిన తర్వాత నేను వాటర్ తాగేసిన అనమాట. ఇంక దాని తర్వాత ఇక్కడ అయితే నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నా. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ క్విక్‌గా అయిపోవడానికి ఇంక ఉప్మా తప్ప ఇంకేం ఉండదు కదా! అందుకే ఇంక పోపేసుకున్న తర్వాత వెజ్జీస్ ఏసుకున్న తర్వాత నేను ఉప్మా రవ్వ డైరెక్ట్ ఇందులోనే వేసేసుకొని వేయించుకుంటా అనమాట. దాని తర్వాత కొంచెం వాటర్ పోసేసుకొని పెట్టేసుకోవడమే. హార్డ్‌లీ ఒక 5-10 మినిట్స్‌లో అయితది. కాకపోతే ఆ ఉప్మా రవ్వ వేయించడమే కొంచెం టైం పడతదనమాట. అండ్ పెద్దగా పెడితే మంట ఇంగ మాడిపోతదనమాట. అందుకే ఇంగ కొంచెం ఓపిక చేసుకొని, టైం తీసుకొని చేయాలనమాట. ఇంకా నేనైతే ఇక్కడ టిఫిన్ తినేస్తున్నా. ఫుల్ చల్లగుంది అని చెప్పేసి ఇక్కడ విండో దగ్గర కూర్చున్నా అనమాట. ఇక్కడ నుంచి కొంచెం సన్‌రైజ్ వస్తూ ఉంటది. అండ్ ఇవాళ నేను అనుకున్న దానికంటే కొంచెం ఫాస్ట్‌గానే రెడీ అయిపోయాను అనమాట. ఐ హావ్ మోర్ హాఫ్ ఎన్ అవర్ టు గో అనమాట. అందుకే అండ్ యాక్చువల్‌గా ఇక్కడ మా ఇంటి దగ్గరనే సెంటరు. యాక్చువల్‌గా కొంచెం దూరమే. కాకపోతే ఇంక నేను బండి మీద వెళ్ళిపోతా కాబట్టి హార్డ్‌లీ ఒక 10 మినిట్స్‌లో వెళ్ళిపోతా. ఇంకా సెంటర్ దగ్గరకొచ్చేసినా అనమాట. ఇక్కడ చూపిస్తున్నా సెంటరు. అసలది ఎంత చిన్నగుంటది అంటే టెంపరరీగా ఏషియన్ ఉట్టిగా ఇంగ అక్కడికొచ్చేసినా అనమాట. ఇంగ కొంచెం టైం ఉంటే ఇంకా బయటనే ఉండేసిన. ఇంగ దాని తర్వాత ఎగ్జామ్ రాసేసుకున్న తర్వాత ఇంగ డైరెక్ట్ ఇక్కడ నేషనల్ మార్ట్ అని ఉంటది. రేపు సండే కాబట్టి అయితే నేను రేపొక రెసిపీ చేద్దాము అని అనుకుంటున్నా. ఈఫా చికెన్ అని చెప్పేసి ఇంక దానికోసం అని చెప్పేసి క్రీమ్, చీజ్ స్లైస్ ఇంకా బటర్ ఇవన్నీ తీసుకుందాము అని వచ్చేసినా అనమాట. ఇంకొచ్చిన తర్వాత అవి తీసుకునే దానికంటే ఇంక మిగతాయి కూడా అన్నీ చూస్తా. కాకపోతే ఏం తీసుకోవాలన్నా అవే కార్ట్‌లో ఏసుకున్నా అనమాట. అక్కడ వచ్చేసి నేను న్యూటెల్లా చూస్తున్నా. అసలైతే అది నేను 10థ్ క్లాస్‌లో ఒకసారి కొనుక్కున్నా అనమాట. అప్పుడు నాకు తెలిసి ₹90 ఉండే. నాకెంత మంచిగా గుర్తుందో. ఎందుకంటే ఆ రోజు నేను మా ఫ్రెండ్స్ అందరం ఇంటికి పోయి ఆ న్యూటెల్లా కొనుక్కొని ఇంటికి పోయి మంచిగా బాటిల్ మొత్తం తినేసినాం అనమాట. అందుకే నాకు అంత గుర్తుంది. జస్ట్ ₹90 ఉండే. ఇప్పుడు అది చూస్తే 350 400 ఉందన్నమాట. అసలు ఎంత ఇన్‌ఫ్లేషన్ గదా! ఇంకా ఇక్కడికొచ్చేసి అయితే క్రీమ్ చూస్తున్నా. జనరల్‌గా అయితే నేను అమూల్ క్రీమ్ యూజ్ చేస్తా అనమాట. బట్ ఇక్కడ మిల్కీ మిస్ట్ వాళ్ళది కూడా క్రీమ్ ఉంటే అది కూడా చూస్తున్నా అనమాట. దాని పక్కనే కోకో పౌడర్ కూడా ఉందన్నమాట. యాక్చువల్‌గా నేను కోకో పౌడర్ డచ్ ప్రాసెస్డ్ కోకో పౌడర్ అని ఒకటి దొరుకుతది. అది యూజ్ చేస్తా అనమాట. అదైతే ఎంత బావుంటదో. నేనెప్పుడు హెర్షీస్ యూజ్ చేయలేదు. నాకెందుకో కోకో పౌడర్ అనేది ఒక ఎమోషన్ అనమాట. అది నేను మోస్ట్‌లీ 2 బ్రాండ్స్ ఇప్పటిదాకా యూజ్ చేసిన. ఒకటొచ్చేసి ఆ డచ్ ప్రాసెస్ కోకో పౌడర్ అని ఒకటి దొరుకుతదనమాట. యాక్చువల్‌గా వాళ్ళు డిస్కంటిన్యూ చేసేసిండ్రు. ఆ ప్రొడక్ట్‌ని అసలు ఎందుకు చేసిండ్రా అని నేనైతే ఫుల్ ఫీల్ అయినా అనమాట. అది లులు మాల్‌లో దొరుకుతుండే. ఒక్కసారి తెచ్చుకున్నా. చాలా అంటే చాలా బావుండే. ఇంకా దాని తర్వాత మా తమ్ముడు ఇట్లనే లండన్ నుంచి వచ్చేటప్పుడు కోకో పౌడర్ తీసుకొని వచ్చిండనమాట. ఇంకా అదైతే యూజ్ చేస్తున్నా ఇప్పటిదాకా. ఇంక అది కూడా అయిపోవాల్సొచ్చింది కాబట్టి ఇంకొకటి తీసుకోవాలి అని చూస్తున్నా అనమాట. కానీ తీసుకోలేదు. ఈసారికైతే వస్తది అని చెప్పేసి ఇంకా నాకు కావాల్సినయి నేనేసుకున్నా. అండ్ ఇక్కడొచ్చేసి ఇవి ఎవరికైనా గుర్తుందా? ఇవి మనం చిన్నగున్నప్పుడు నేనైతే ఒక ₹1కి అట్లా 4 వస్తుండే అనమాట. అట్లా కొనుక్కొని తింటుండే. ఎంత నాస్టాల్జిక్ అనిపించిందో అవి చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఆ ప్యాకెట్ వచ్చేసి ₹120 ఉందన్నమాట. కానీ అమ్మో! ఇప్పటికే చాలా అంటే చాలా తింటున్నా. వీడియోస్ చేయాలి, రెసిపీస్ చేయాలి అని చెప్పేసి ఇంకా తింటే అమ్మో! ఇంకా లావైపోతా అని చెప్పేసి అవైతే ఏం తీసుకోలేదు. అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ కనిపించినాయి. ఇదేంటో పుష్ పాప్ అంట. ఏంటో నాకైతే తెలియదు. కాకపోతే అంత చిన్నది ₹50 అంట. వామ్మో! అని అనుకున్నా. ఇంకా ఇట్లాంటివి చిన్నగున్నప్పుడు అయితే తింటుండే గానీ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఎంతసేపటికి నాకు డార్క్ చాక్లెట్ తినాలి, లేకపోతే ఇట్లనే డైరీ మిల్క్ సిల్క్ తినాలి అట్లా ఉంటుంది కాబట్టి అవేమంత ఇంట్రెస్టింగ్‌గా నాకైతే అనిపియట్లేదు ప్రస్తుతానికి. బట్ చిన్నగున్నప్పుడైతే ఫుల్ టు ఇంట్రెస్టెడ్ ఉంటుండే. అసలు క్రేజీ తింటుండే నేనైతే. ఏది కొత్తదొచ్చినా గానీ మా
మమ్మీ ఇస్తుండే అనమాట మనీ. మంచిగా కొనుక్కొని తినేస్తుండే అనమాట. ఇంక దాని తర్వాత ఈ కింద ఇవి చూషినా అనమాట. ఇవేమన్నా నాకు పనికొస్తాయా? యాక్చువల్‌గా ఇప్పుడు జేసేదంతా క్రిస్మస్‌కి గూడా కలిపి షాపింగ్ అనమాట. అప్పుడు గూడా ఏమన్నా కావాల్సొస్తే తీసుకుందాము అని జెప్పేసి. అండ్ ఇక్కడ సోంపు గోలీలు అసలు చిన్నగున్నప్పుడైతే రూ. 1కి అట్లా వస్తుండే. మా డ్యాడీ అయితే అస్సలు తిననీయకపోతుండే. మా మమ్మీ గూడా ఫుల్ తిడుతుండే అనమాట అవి తినాలి అంటే. అండ్ ఫుల్ భయపట్టిస్తుండే అనమాట. అవి తింటే క్యాన్సర్ వస్తది, అదొస్తది, ఇదొస్తది అని ఫుల్ భయపెట్టిచ్చి తిననీయకపోతుండే అనమాట. అది గుర్తొచ్చింది అవి జూస్తే. ఇంక కొన్ని డైరీ మిల్క్ అట్లా ఏసేసుకొని కావాల్సినయి యేసుకొని ఇంక అన్నీ చూస్తున్నా అనమాట. అండ్ లాస్ట్‌కి అన్నీ జూషిన తర్వాత డెకరేషన్ సెక్షన్‌కొచ్చేసిన. అసలు ఎంత బావున్నాయి గదా వీడియోలో. కాకపోతే రియల్‌గా జూస్తుంటేనే నాకంత ఆర్టిఫిషియల్, ఆబ్వియస్‌లీ అది ఆర్టిఫిషియలే అనుకోండి. ఇంకా ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తున్నాయన్నమాట. ఆర్టిఫిషియల్ గూడా రియల్ లుకింగ్ ఉండాలి. కాకపోతే అంత మంచిగా లేవు. కాకపోతే ఇంగ ఇక్కడ మంచిగా క్రిస్మస్ డెకరేషన్‌వి ఏవన్నా వస్తాయేమో అని చూషినా అనమాట. అసలైతే నాకు ఈ సెక్షన్‌కొస్తే అసలు ఎళ్ళనే బుద్ధి గాదనమాట. అన్నీ గావాలనిపిస్తది. నాకంత ఇష్టము. ఏదన్నా క్రాఫ్ట్స్ చేయాలన్నా, ఏదన్నా హ్యాండ్‌మేడ్‌గా జేయాలి అన్నా గానీ నాకైతే ఫుల్ ఇష్టం అనమాట. చిన్నగున్నప్పుడైతే మస్తు జేస్తుండే. అండ్ నాకు ఒకటి నేను క్రిస్మస్ కోసమని ఒక హెయిర్ బ్యాండ్ చేద్దాం అనుకున్నా. దానికోసం ఇది యూజ్ అయితదేమో అని జూషినా గానీ ఆల్రెడీ నాకొక ఐడియా ఉందనమాట. ఒకవేళ అది సెట్ గాకపోతే ఇంకా ఇక్కడికొచ్చి తీసుకోవచ్చులే అని జెప్పేసి వదిలేసినా అనమాట. అదైతే తీసుకోలేదు. అండ్ ఇక్కడికొచ్చేసి ఇంకా చూస్తున్నా ఏమన్నా నాకు పనికొచ్చేవి దొరుకుతాయా అని జెప్పేసి. అండ్ క్యాండిల్స్ గూడా ఉండే. ఇవి గూడా నాకు బాగా యూజ్ అయితాయి. కాకపోతే నా దగ్గర ఒక క్యాండిల్ గూడా ఉండే అనమాట. సో, అవే యూజ్ చేద్దాము అని అనుకుంటున్నా. మేబీ నెక్స్ట్ టైమ్ ఇవి ట్రై చేయొచ్చు. అసలైతే ఫుడ్ సెక్షన్ తర్వాత నాకేదైనా ఇష్టమైంది సెక్షన్ ఉంది అంటే క్రాఫ్ట్ సెక్షనే. మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేస్తా అనమాట. ఏం కొత్త ప్రొడక్ట్స్ వచ్చినాయి, ఏమొచ్చినాయి అని అన్నీ చూస్తా అనమాట ఎప్పుడొచ్చినా గానీ. అసలైతే ఇవన్నీ మోస్ట్‌లీ నేను చిన్నగున్నప్పటి నుంచి చూసిన ప్రొడక్ట్సే ఉన్నాయి. చిన్నగున్నప్పుడైతే రూ. 1కి, రూ. 2కి దొరికేవి. ఇప్పుడేమో రూ. 50, రూ. 70, రూ. 100 అనుకుంటున్నాయి అనమాట. అండ్ ఇక్కడికొచ్చేసి క్రిస్మస్‌కి కావాల్సిన కొన్ని డెకరేషన్‌వి ఉండే అనమాట. యాక్చువల్‌గా క్రిస్మస్ డెకరేషన్ ఇక్కడనే ఉంటాయేమో అని చూషినా గానీ, ఇక్కడేం లేకుండే. లాస్ట్‌లో పోయేటప్పుడు ఒక సెక్షన్ కనిపించిందనమాట. దానికోసం అని చెప్పేసి ఒక సెపరేట్ సెక్షన్ పెట్టిండ్రు. అవి గూడా నేను లాస్ట్‌లో యాడ్ చేస్తా ఏమేమి ఉన్నాయి అని జెప్పేసి. అండ్ యాక్చువల్‌గా నాకు ఇవి కావాలనమాట. నేను చెప్పిన హెయిర్ బ్యాండ్‌కి కోసం అని జెప్పి. కానీ ఇవి గూడా నేను ఎట్లనన్నా చేసి సెట్ చేస్తాయేమో అని జెప్పేసి అవి గూడా తీసుకోలేదు. ఒకవేళ అవి సెట్ అయినాయి అంటే ఇవి ఏమి అంత అవసరం పడవు గదా అని తీసుకోలే అనమాట. ఒకవేళ ఏం సెట్ కాకపోతే మళ్ళీ వచ్చి తీసుకోవడమే. ఎంతసేపు దగ్గరనే కాబట్టి మళ్ళొస్తా అని అనుకున్నా అనమాట. ఇంకా ఇక్కడ ఈ స్టేషనరీ ఐటెమ్స్ అన్నీ చూసుకున్న తర్వాత కొన్ని ఈ చీజ్, ఇంకా బటర్ ఇవన్నీ తీసుకునే సెక్షన్‌కి ఎళ్ళిపోయినా అనమాట. యాక్చువల్‌గా అయితే నాకక్కడ యోగర్ట్స్ అంటే ఫుల్ ఇష్టము. ఫ్లేవర్డ్ యోగర్ట్స్ అని ఉంటాయన్నమాట. ఎవ్రీ టైమ్ పోయినా తెచ్చుకుంటా. ఈసారి గూడా ఫుల్ తెచ్చుకోబుద్దయింది గానీ ఈసారి కొనుక్కోలేదు. ఇంకా వచ్చేసి నాకు గావాల్సిన చీజ్ స్లైసెస్ ఇవ్వే అనమాట. అమూల్‌ది చీజ్ స్లైసెస్ అని దొరుకుతూ ఉంటాయి. ఇది ఒక్కొక్క స్లైస్ లాగా ఉంటది. ఇదైతే ఈఫా చికెన్ కోసం అని గావాలి. రేపు సండే గాబట్టి మంచిగా చికెన్ చేద్దాము అని చెప్పేసి ఇది తీసుకుంటున్నా. అండ్ ఇందాక నేను చెప్పిన ఫ్లేవర్డ్ యోగర్ట్స్ అని చెప్పినా గదా! అవొచ్చేసి ఇవే అనమాట. దీంట్లో నా ఫేవరెట్ మ్యాంగో అనమాట. నేను వేరేవి ఫ్లేవర్స్ ఏమి ట్రై చేయలేదు. యాక్చువల్‌గా లాస్ట్ టైమ్ బ్లూబెర్రీ తీసుకున్నా గానీ అంత ఏం మంచిగా అనిపియలేదనమాట. నాకైతే మ్యాంగో నా ఫేవరెట్ అనమాట. కాకపోతే ఈసారి తీసుకోలేదు. ఆల్రెడీ నేను చేయాల్సిన రెసిపీస్ చాలా ఉన్నాయి. చాలా తింటా స్వీట్స్ అని జెప్పేసి ఇంకా అవైతే ఏం తీసుకోలేదనమాట. అండ్ ఇక్కడొచ్చేసి అమూల్ బటర్ తీసుకుంటున్నా. కానీ లాస్ట్‌లో వచ్చేసి ఇట్లా బెల్ చేస్తున్నానో లేదో అప్పుడే డౌటొచ్చింది. సాల్టా లేకపోతే అన్‌సాల్టెడా అని జెప్పేసి. చూస్తే సాల్టెడే అని ఉన్నదనమాట. అందుకే ఇంక మళ్ళీ తీసుకుపోయి పెట్టేసిన. యాక్చువల్‌గా ఇదే యూజ్ చేస్తా అనమాట. కాకపోతే ఇంకా ఒకవేళ సాల్టెడ్ కాకుండా అన్‌సాల్టెడ్ వన్ దొరికితే అది తీసుకుందాం. లేకపోతే మళ్ళొచ్చి తీసుకుందాంలే అని వదిలేసినా అనమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ కేక్ టిన్ కోసమని చూస్తున్నా. స్క్వేర్ అంటే బ్రౌనీస్ చేయడానికి స్క్వేర్ టిన్ కావాలి అని జెప్పేసి. ఇంకా ఇక్కడైతే ఓన్లీ రౌండే ఉన్నాయి. ఇంగ స్క్వేర్ టిన్ లేవు అని జెప్పేసి ఇంగా ఎళ్ళిపోతున్నా అనమాట బిల్లింగ్ కౌంటర్‌కి. ఇంకా నాకు గావాల్సినయి అయితే తీసుకున్నా. దీంట్లో మోస్ట్‌లీ ఆ వైర్ మళ్ళా తీసేసినా అనమాట. అండ్ మీకు ఇందాక చెప్పినా గదా! క్రిస్మస్ కోసం అని జెప్పేసి ఒక సెపరేట్ సెక్షన్ పెట్టిండ్రు. ఇంగ అంతా క్రిస్మస్‌కి కావాల్సిన ప్రతి ఒక్కటి ఇక్కడైతే ఉన్నాయి. చాలా క్యూట్‌గా ఉన్నాయన్నమాట. కానీ నేనేం
తీసుకోలేదు. అన్నీ నేను హ్యాండ్‌మేడ్ చేయాలని అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి వచ్చేసి రియల్ వన్ అంటే ఎకో ఫ్రెండ్లీ లాగా రియల్ చెట్లు పెట్టడము, రియల్ ఫ్లవర్స్ యూజ్ చేయడము అట్లా చేద్దాము అని అనుకుంటున్నా అనమాట. చూడాలి ఎంతవరకు అయితదో. కానీ ఇవన్నీ చూస్తుంటే అయితే నాకు ప్రతి ఒక్కటి కొనుక్కోబుద్ధి అయిందనమాట. అంత నచ్చేసినాయి, అంత క్యూట్ స్టఫ్ ఉన్నాయి అనమాట. ఇంకా ఇక్కడ షాప్ చేసేసుకున్న తర్వాత స్పందన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా అనమాట. ఇంకా అక్కడనే లంచ్ కూడా చేసేసిన, ఇంకేం రికార్డ్ చేయలేదు. ఇంకా దాని దగ్గర నాకు ల్యాప్టాప్ కావాలి అని చెప్పేసి తెచ్చుకున్నా అనమాట. ఇంకా ఇంటికి వచ్చేసిన. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇవాళ నా ప్లానర్ రెడీ చేసుకుంటున్నా అనమాట. యాక్చువల్గా నేను క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుందాము అని అనుకుంటున్నా. మంచిగా దానికోసం అని చాలా ఫుడ్వి, చాలా డెకరేషన్వి అవన్నీ చేద్దాము అని అనుకుంటున్నా అనమాట. అందుకే దానికోసం అని ఇక్కడ ప్లానర్ రాసుకుంటున్నా. అండ్ నాకు తెలిసి నేనే ఫస్ట్ బ్యాచ్ అనమాట ఇట్లా స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్స్ అని స్టార్ట్ అవ్వడము. దానికంటే ముందు ప్రాజెక్ట్ వర్క్స్ అన్నట్టు ఏం ఉండకపోతుండే అనమాట. డైరెక్ట్గా ఇంకా బుక్లో ఏది ఉందో అదే చదివి అదే ఎగ్జామ్ రాస్తున్నట్టు ఉంటుండే. నా నుంచే ఆ ప్రాజెక్ట్ వర్క్స్ అని అట్లా ఇట్లా స్టార్ట్ అయినాయి అనమాట. అప్పుడు ఇట్లాంటి క్రియేటివ్గా రైటింగ్స్ కానీ ఇంకా అన్నీ ఏమేమో చేస్తుండే అనమాట. ఇవి చేస్తుంటే అయితే నాకైతే అదంతా గుర్తొచ్చింది. మంచిగా ఇట్లా ఒక ప్లానర్ లాగా రాసుకొని ఇంకా స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నా క్రిస్మస్ తోటి. ఎలా అనిపించింది నా రైటింగ్? బాగుంది కదా, నాకైతే ఫుల్ ఇష్టం అనమాట. ఆఫ్టర్ సో లాంగ్ ఇట్లా నేను నా చేతులతోటి ఇదంతా ప్లాన్ చేసుకుంటున్నా. లేకపోతే బుక్లలో రాసుకోవడం అనేది పోయింది కదా. అసలైతే ఎప్పుడు 24/7 ఏదన్నా కావాలన్నా కానీ ఫోన్స్లో నోట్స్లో రాసుకోవడమే తప్ప ఇట్లా బుక్స్లో రాసుకోవడం అనేది చాలా తక్కువ. కాకపోతే ఇట్లా బుక్లో రాసుకోవడమే చాలా ఎఫెక్టివ్గా ఉంటుందని నాకు అనిపిస్తుంది అనమాట. ఇంకా మంచిగా ఒక 1 అవర్ అట్లా కూర్చొని నేను ఏమేం చేయాలనుకుంటున్నా, ఫుడ్ సెక్షన్లో ఏం చేయాలనుకుంటున్నా, డెకరేషన్లో ఏం చేయాలనుకుంటున్నా, నేను ఎట్లా రెడీ అవ్వాలనుకుంటున్నా, ఎట్లా వీడియో తీసుకోవాలనుకుంటున్నా అవన్నీ ప్లాన్ చేసుకున్నా అనమాట. ఇంకా దాని తర్వాత ఈవినింగ్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా వాకింగ్ వెళ్ళిపోయినా అనమాట. అయితే ఇట్లా కొంచెం దూరం వెళ్ళంగానే ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది అనమాట, ఉత్తర తిరుపతి టెంపుల్ అని చెప్పేసి. అక్కడ ఈ చెట్టుని కొట్టేసిండ్రు. నాకు అవి ఎంత నచ్చినాయి అంటే మంచిగా అనిపించినాయి అనమాట. స్టూల్ లాగా మంచిగా డెకరేషన్ కి యూజ్ అవుతాయి. కాకపోతే చాలా లావు ఉన్నాయి కానీ దాన్ని కట్ చేయాలి సన్నగా, అప్పుడు మంచిగా ప్లాటర్ లాగా అట్లా యూజ్ అవుతాయి కదా అని ఫుల్ అనిపించింది. నాకైతే ఫుల్ తీసుకోబుద్ధి అయింది అనమాట అవి. కాకపోతే ఒకవేళ బండి ఉంటేనా నేనైతే 100% ఒక్కటన్నా బండిలో వేసుకొని వచ్చేస్తుండే అని అనిపించింది. నాకైతే ఫుల్ ఇష్టం అనమాట అట్లా అంటే న్యాచురల్ థింగ్స్ డెకరేషన్ లాగా యూజ్ చేసుకోవడం అంటే. అండ్ నాకు వచ్చేసి డెకరేషన్ కి ఈ స్టిక్ కావాలి అని చెప్పేసి తీసుకున్నా అనమాట. అండ్ ఇవాళ చూడండి సన్నీ ఎంత బాగుందో. యాక్చువల్గా 2 days నుంచి మంచిగా 6 వరకు అంటే వెళ్తురు ఉంటుంది అనమాట. లేకపోతే 5:30కే చీకటి అయిపోతుంది. ఇవాళ అయితే మంచిగా అనిపించింది. అండ్ ఇప్పుడైతే నేను వాకింగ్ చేసే ప్లేస్ ని చూపిస్తున్నా. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఒకవేళ కొంచెం రెయినీ సీజన్ అట్లయితే ఇంకా గ్రీనరీగా కనిపిస్తూ ఉంటుండే. ఆల్మోస్ట్ 5-6 days తర్వాత నేను ఇవాళ వాకింగ్ వచ్చిన అనమాట. ఇవాళ వాకింగ్ కూడా మీరు ఆల్రెడీ దీనికంటే ముందు వీడియోలో చూసి ఉంటారు. నేను క్రిస్మస్ కోసము అని చెప్పేసి ఒక షెడ్యూల్ రాసుకుంటున్నాను అనమాట, ఒక ప్లాన్ రాసుకుంటున్నా. ఇంకా అది కొంచెం ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే నేను ఎట్లా చేయాలనుకుంటున్నా, ఏమేమి చేయాలనుకుంటున్నా అయితే రాసుకున్నా. కానీ అది ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తా, ఏం చేస్తా అనేది ఇప్పుడు వాకింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళి రాసుకోవాలన్నమాట. అసలు 5 days అయిపోతుంది కావచ్చు నేను వాకింగ్కి వచ్చి. అందుకే ఇవాళ ఎట్లయినా సరే వాకింగ్ చేద్దాము అని చెప్పేసి ఇంకా వాకింగ్ వచ్చిన అనమాట. అండ్ ఇవాళ ఫుల్ అంటే ఫుల్ సన్ మంచిగా ఉందన్నమాట. ఫుల్ సేపు ఉంది. అసలు యాక్చువల్గా ఈ టైంకి అయితే చీకటి అయిపోతుండే. ఇవాళ అయితే మంచిగా సన్ అయితే ఉన్నది. అండ్ కొంచెం మంచిగా బెటర్గా అనిపిస్తుంది అనమాట వెదర్. రోజు 5:30కే ఇక చీకటి అయిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా నేను వాకింగ్ వచ్చి ఇట్లా అడుగు బయట పెడుతున్నానో లేదో చీకటి అయిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అందుకే రావట్లేదు అని కాదు. కాకపోతే నేను ఏం చేసినో ఏమో అసలు ఈ కొన్ని రోజులు అయితే అసలు బయట తిరుగుడు అవుతుందన్నమాట. పొద్దున లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వెళ్తున్నాము. దాని తర్వాత నైట్ ఎప్పుడో వస్తున్నాం అనమాట. అందుకే ఇంకా వాకింగ్ వెళ్ళడం అస్సలు పాసిబుల్లే అవ్వట్లేదు. ఇంకా ఇవాళ అయితే కొంచెం ఫ్రీగా ఉన్నా అని చెప్పేసి వాకింగ్ వచ్చేసిన అనమాట. అండ్ చూసినారా, ఇది నేను తీసుకున్నా అనమాట. ఇక్కడ వాకింగ్ చేస్తుంటే ఒక దగ్గర నాకు ఇది కనిపించింది. యాక్చువల్గా ఇది క్రిస్మస్ ట్రీ అని అంటారు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్గా ఇదేనా కాదో అని చెప్పేసి, కానీ నాకు ఈ ఆకులు కావాలన్నమాట. సో ఇది నేను ఒక చిన్న కొమ్మ తెంపుకొని వచ్చిన టు టెస్ట్ ఎన్ని రోజులు ఉంటున్నది ఇది తెంపిన తర్వాత అని
అని చెప్పేసి ఒకసారి చూడాలి. ఒట్టిగా ఇంట్లో పెడితే ఇట్లనే ఎన్ని రోజులు ఉంటుందో చూస్తే అర్థమవుతుంది. సో దట్ నేను ముందు రోజే తెచ్చుకోవచ్చా లేకపోతే వెంటనే తెచ్చుకొని ఇది వాడేసేయాలనా అనేది నేను చూడాలన్నమాట. ఎందుకు అంటే నాకు తెలిసి ఒక్క రోజులో అదంతా అవ్వదు. ఒకరోజు డెకరేషన్, ఒకరోజు అంటే అన్ని ప్రిపరేషన్స్ అవుతూ ఉంటాయి కాబట్టి ప్రిపరేషన్స్ రోజే ఇదే తెచ్చుకుంటే అయిపోతుంది అని నాకు అనిపిస్తుంది. కాకపోతే తెచ్చుకున్నాక ఇది ఎండిపోయింది అనుకోండి నెక్స్ట్ డేకి కష్టం కదా. అందుకే ఇంకా ఇవాళ ఒకసారి టెస్ట్ చేద్దాము అని నేను తీసుకొని పోతున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చెట్లు కొన్ని ఎండిపోయినవి ఉన్నాయి అన్నమాట. అండ్ అవి బ్రాంచెస్ కూడా చాలా మంచిగా ఎండిపోయి ఉన్నాయి. నాకు ఆ బ్రాంచెస్ కావాలన్నమాట. అందుకే ఆ బ్రాంచెస్ కూడా నేను ఒకటి కొమ్మ ఇరుచుకున్నా. సో ఆ కొమ్మ తీసుకొని ఇది తీసుకొని ఇంటికి వెళ్ళాలన్నమాట. కానీ ఇవాళైతే మంచిగా కొద్దిసేపు అన్న వాకింగ్ చేద్దాము అని అనుకుంటున్నా. యాక్చువల్గా నేను వాకింగ్కి రాకపోవడం కూడా ఆ రోజు పాముల్ని చూపించినా కదా, ఆ రోజు నుంచి నెక్స్ట్ డే నుంచి నేను వాకింగ్ రావడమే కుదరలేదన్నమాట. కానీ నాకు ఫుల్ భయం అవుతుంది. అమ్మో అస్సలు అంటే అసలు నేను స్టెప్స్ తక్కువ వేసినా పర్లేదు కానీ నైట్ అయితే ఉండను అని అనిపిస్తుంది. ఎక్కడ ఏ పాములు వస్తాయో నాకైతే తెలియదు కాబట్టి. చీకటి కాకముందే నేనైతే రిటర్న్ అయిపోయినా. వచ్చేటప్పుడు ఇంత పెద్దది తీసుకొచ్చినా అనమాట. అందరు నన్ను వింతగా చూస్తున్నట్టు అనిపించింది. అయినా కానీ నాకు కావాలి కాబట్టి ఇంక ఎట్లనో అట్లా తెచ్చేసుకున్నా అనమాట ఇంటికి. ఇంకా దాని తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇవాళ డిన్నర్లోకి చపాతీ చేసేది ఉండే అనమాట. ఇంకా చపాతీ చేసేసుకొని డిన్నర్ కూడా చేసేసుకున్నా అనమాట. అయితే ఇవాళ యాక్చువల్గా నాకు ఎక్కువ ఆకలి అయితే లేదు అని చెప్పేసి ఏం చేసినా అంటే యాక్చువల్గా కొంచెం ఎప్పుడైతే ఒక చపాతీ అంత పిండి తీసుకోవాలనో అట్లా అంత తీసుకున్నా అనమాట. అబ్బా ఎక్కువ తినబుద్ధి అయితే లేదు అని చెప్పేసి ఇంకా ఆ ఒక్క చపాతీనే 2 పీసెస్ లా కట్ చేసిన అనమాట. అందుకే అట్లా వింత వింత ఆకారాలలో చపాతీ వచ్చింది ఇవాళ. అండ్ అది టొమాటో కర్రీ ఉండే అనమాట నిన్న చేసింది. ఇంకా అది కూడా కొంచెం వేడి చేసేసుకొని, మీకు ఎంతమందికి చట్నీ అంటే ఇష్టం చపాతీలోకి కమెంట్ చేసి చెప్పండి. నాకైతే ఫుల్ అంటే ఫుల్ ఇష్టం అనమాట. ఇంకా కొంచెం పప్పన్నం పెట్టేసుకొని చపాతీ ఇంకా చట్నీ అండ్ టొమాటో కర్రీ ఉండే అనమాట ఇవాళ డిన్నర్లోకి. ఇంకా డిన్నర్ చేసిన తర్వాత కొంచెం వర్క్ చేసుకొని చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇవాళ వర్క్ చేసుకునేసరికి ఆల్మోస్ట్ 1 అట్లా అయిపోయింది అనమాట. ఇంకా 1కి అట్లా పండుకున్నా. దీని తర్వాత కూడా ఇందాక స్టార్ట్ చేసిన ప్లానర్ ఉండే కదా, అది ఇంకా కొంచెం కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అది కూడా చేసేసుకున్నా. దాని తర్వాత ఇంకా చాలా పని ఉండే అనమాట నాకు ఇవాళ. అది కూడా చేసేసుకొని నేను ఆల్మోస్ట్ 1:30కి అట్లా పండుకున్నా అనమాట. ఓకే, మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.